ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, తెలుగు ఆన్లైన్ బైబిల్ కాలేజీకి చేరి వచ్చిన మీ అందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపగల నామములో ప్రేమందనాలు చెల్లిస్తూ ఉన్నాం. పిల్లరా, ద్వితీయోపదేశ కాండం 14వ అధ్యాయాన్ని ధ్యానము చేద్దాం. ద్వితీయోపదేశ కాండం 14వ అధ్యాయం మొదటి 2 వచనాలు. మీరు మీ దేవుడైన యెహోవాకు బిడ్డలు గనుక చనిపోయిన వాడెవరిని బట్టి మిమ్మును మీరు కోసి కొనకూడదు, మీ కనుబొమ్మల మధ్య బోడి చేసుకొనకూడదు. ఏలైనగా మీ దేవుడైన యెహోవాకు నీవు ప్రతిష్ఠిత జనము, మరియు యెహోవా భూమి మీదనున్న సమస్త జనములలో విశేషముగా తనకు స్వకీయ జనమగునట్లు నిన్ను ఏర్పరచుకొనెను. ప్రభునందు ప్రియులరా, ఈ 14వ అధ్యాయానికి మనం ఒక పేరు పెట్టుకోగలిగితే దేవుని పిల్లల జీవన విధానము. అంటే వాగ్దాన దేశములోనికి వారు వెళ్ళిన తర్వాత వారు చుట్టూ ఉన్న అన్య జనాంగాలు వారి జీవన విధానానికి, వీరి జీవన విధానానికి ప్రత్యేకత ఉండాలి అని ప్రభు ఆయన కోరుకుంటూ ఉన్నాడు. మంచిది ప్రియులరా, ఈ 14వ అధ్యాయం 3 భాగాలుగా విభజన చేద్దాం. 1 నుండి 21వ వచనం వరకు, 1 నుండి 21 వరకు తమ విషయమై శ్రద్ధ, అంటే ఇశ్రాయేలీయులు తమ జీవన విధాన విషయమై వారు ఉండవలసిన శ్రద్ధ. 22 నుండి 27 వరకు దేవుని విషయమై, వారు ఆరాధించే దేవుని విషయమై వారు కలిగి ఉండవలసిన శ్రద్ధ, దేవుని విషయమైన శ్రద్ధ. 28 నుండి 29 2 వచనాలు వారి చుట్టూ ఉన్న ఇతరుల విషయమై శ్రద్ధ, ఇతరుల విషయమై శ్రద్ధ. ప్రియులరా, ఈ పవిత్రమైన ప్రజలు, ప్రతిష్ఠింపబడిన ప్రజలు, వారు 4 విధాలుగా వారు భిన్నముగా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ అధ్యాయములో ఎక్కువగా వారు తినవలసిన వాటిని గురించి, తినకూడని వాటిని గురించి ఆయన చెప్పాడు. అంటే దేవుని ప్రజలు వారు ఏమి తినాలి, ఏమి తినకూడదో వారు జాగ్రత్తగా ఉండాలి. తర్వాత దేవుని ప్రజలు దేవుని విషయమై, అంటే వారు ఎక్కడ తినాలో దాని విషయమై వారు జాగ్రత్తగా ఉండాలి. అంటే దేవుని సన్నిధిలోనికి వెళ్ళి దేవుని సన్నిధిలో వారు భోజనము చేయాలి. మరి ఇతరులు కూడా వారితో పాటు ఆహారము తినటానికి వారు అవకాశమును కల్పించాలి అనే విషయాలు చెప్పాడు. మంచిది ప్రియులారా, మనం ఒక్కొక్క భాగాన్ని విభజన చేస్తూ వెళ్దాం. మొదటి 21వ వచనం వరకు మనం ఏం చెప్పుకున్నాం? తమ విషయమై శ్రద్ధ, అంటే తాము తినవలసిన వాటి విషయమైన శ్రద్ధ అన్నాడు. ఎందుకు ఈ మాటలు ఆయన చెప్పాడు అంటే, చూడండి, మొదటి 2 వచనాల్లో అన్య జనుల ఆచారములకు వ్యతిరేకముగా మీరుండాలి. దేవుడు ఈ విగ్రహారాధన విషయమై అన్యుల ఆచారాలను ఆయన తిరస్కరించాడు. అన్యుల ఆచారములు మీరు పాటించవలదు, అన్యుల ఆచారములను మీరు పాటించకూడదు. చూడండి, మొదటి వచనములో మీరు మీ దేవుడైన యెహోవాకు బిడ్డలు, పిల్లలు, మీరు దేవుని పిల్లలు. ఈ మాటను మనము గమనిస్తూ ఉండగా మనం ఎలా దేవుని పిల్లలమయ్యాం? యోహాను సువార్త 1:12 తన్ను ఎందరు అంగీకరించిరో వారికి అందరికీ, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారమును అనుగ్రహించను. యేసుక్రీస్తు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించగా మనము ఆయన పిల్లలమయ్యాము. ఆయన పిల్లలమైన మనలను ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన ప్రేమించాడు. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనములో మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించను చూడుడి. నిజమే, మనము దేవుని పిల్లలమే. అయితే దేవుని పిల్లలు దయ్యపు పిల్లలుగా ఉండకూడదు. అది ఇక్కడ దేవుని ఉద్దేశం. చనిపోయిన వాడు ఎవరిని బట్టి, ఒక ఇంటిలో ఎవరైనా చనిపోతే, తండ్రి చనిపోయాడా, ఆ దినాల్లో అన్యులు ఏం చేసేవారు?
వారి నుదిటి వెంట్రుకలను గుండ్రముగా కత్తిరించుకునేవారు, వారి కనుబొమ్మలను బోడి చేసుకునేవారు. అంటే అందవికారముగా ఉండాలి అని వారు బోడి చేసుకునేవారు, అంగలార్చేవారు. అయితే దేవుని పిల్లలు ఈ లోకములో వారు ఎలా ఉండాలట? మన దుఃఖం నిజమే, మన కుటుంబాలలో ఎవరైనా చనిపోతే దుఃఖం ఉంటుంది. అయితే ఆ దుఃఖం అన్యజనుల వలె ఉండకూడదు అన్నాడు. అన్యజనులు చేసినట్లుగా మీరు చెయ్యకూడదు, చెయ్యకూడదు. చూడండి, లేవియాకాండం 19వ అధ్యాయం 27, 28 వచనాలు. మీ నుదిటి వెంట్రుకలను గుండ్రముగా కత్తిరించకూడదు, నీ గడ్డపు ప్రక్కలను గొరగకూడదు అన్నాడు. చచ్చిన వారి కొరకు మీ దేహమును చీరుకొనకూడదు, పచ్చ బొట్లు మీ దేహమునకు పొడుచుకొనకూడదు. ఇవన్నీ అన్యుల ఆచారాలు. నేను మీ దేవుడైన యెహోవాను, మీరు నా పిల్లలు. ఈనాడు కొత్త నిబంధనలో కూడా మనం కూడా మన కుటుంబాల్లో ఎవరైనా మరణిస్తే తెస్సలోనిక మొదటి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనములో పౌలు ఏమన్నాడు? సహోదరులారా, నిరీక్షణ లేని అన్యజనుల వలె మీరు దుఃఖింపకుండు నిమిత్తము. నిరీక్షణ లేని వారు, అయ్యో మేమిక ఈ చనిపోయిన వ్యక్తిని చూడమే అని ఏడుస్తున్నారు. వారి వలె మీరు దుఃఖపడవద్దు, వారి వలె ఏడవవద్దు. ఇదిగో నిద్రిస్తున్నారే, వారిని గురించిన సంగతులు మీకు తెలియజేస్తున్నాను అని వారిని గురించిన సంగతులను ఆయన తెలియజేశాడు. తెలియజేస్తూ ఈ భాగములో 2వ వచనములో అన్నాడు, మీరు మీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము. కదా, మనము దేవుని కొరకు ప్రతిష్ఠింపబడిన వారు. ఆనాడు ఇశ్రాయేలీయులు వారు ప్రతిష్ఠింపబడిన వారు. నిర్గమాకాండం 19వ అధ్యాయం 5, 6 వచనాలలో దేవుడు అన్నాడు, మీరు సమస్త జనములలో నాకు స్వకీయ సంపాద్యము అన్నారు. మీరు నాకు ఆ యాజక రూపమైన రాజ్యముగా ఉన్నారు, పరిశుద్ధ జనముగా ఉన్నారు అని ఇశ్రాయేలీయులతో దేవుడు అన్నాడు, పలికాడు. మరి నాడు క్రొత్త నిబంధనలో పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనములో, ఓ విశ్వాసులారా, మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము మీరెవరు? ఏర్పరచబడిన వంశం మీరు, రాజులైన యాజక సమూహము మీరు, పరిశుద్ధ జనము మీరు, దేవుని సొత్తైన ప్రజలు మీరు. అందుకే ప్రియులారా, మన శరీరములు అవి దేవుని చేత అవి మనకు అనుగ్రహించబడినవి. మనము విలువ పెట్టి కొనబడిన వారం. అందుకే ఈ శరీరం మీద అన్యుల గుర్తులు కాకుండా దేవుని గుర్తులను మనము కలిగి ఉండాలి. అంటే వాక్య కొలతలను మనము కలిగి ఉండాలి. సరే, 3వ వచనము నుండి 21వ వచనం వరకు ఆహార నియమములు. ఆహార నియమములు అంటే అన్యుల ఆహార పద్ధతులు వద్దు అంటున్నాడు ఆయన. అన్యుల ఆహార పద్ధతులను మీరు పాటించకూడదు. ఈ భాగాన్ని మనం గమనిస్తూ ఉండగా 4 నుండి 6 వచనాల్లో తినదగిన వాటిని గురించి చెప్పాడు. 7 నుండి 8 వచనాల్లో తినకూడని వాటిని గురించి చెప్పాడు. తినదగినవి, తినకూడనివి. చూడండి, 4వ వచనము నుండి ఎద్దు, గొర్రెపిల్ల, మేకపిల్ల, దుప్పి, ఎర్ర చిన్న జింక, దుప్పి, కారు మేక, కారు జింక, లేడి, కొండ గొర్రె అనునవి అన్నాడు. అంటే ఈ జంతువులలో 2 డెక్కలు కలిగి ఉండాలి, అవి నెమరు వేస్తూ ఉండాలి, వాటిని మీరు తినవచ్చు అన్నాడు. 7, 8 వచనాల్లో నెమరు వేయి వాటిలోనిదే గాని, 2 డెక్కలు గల వాటిలోనిదే గాని, నెమరు వేసి ఒంటి డెక్క గల కుందేలు, పొట్టి కుందేలు అను వాటిని తినకూడదు. 8వ వచనములో అన్నాడు ఆయన, పంది 2 డెక్కలు గలవు గాని అది నెమరు వేయదు అన్నాడు. పిల్లరా, సరే, ఇవి దేవుడు ఆనాడు వారి యొక్క శరీర మేలు కొరకు లేదా ఆరోగ్య మేలు కొరకు వేటిని తినకూడదు, వేటిని తినవచ్చు, ఏవి పవిత్రమైనవి, ఏవి అపవిత్రమైనవి కదా, వీటిని మనం ఆలోచన చేస్తూ ఉండగా
లేవియాకాండం 11వ అధ్యాయములో మనం వీటిని విస్తారంగా ధ్యానం చేశాం. అయినా ఈ భాగములో వీరు తినవలసినవి అన్నాడు. 3వ వచనం చూడండి. నీవు హేయమైనది తినకూడదు, మీరు తినదగిన జంతువులు ఏవనగా. మీరు తినకూడనివి తినవలసినవి అన్నాడు. తినుట, ఆహారమును భుజించుట. లేవియాకాండం 11వ అధ్యాయం 43వ వచనములో ప్రాకు జీవరాశులలో దేనినైనను తిని మిమ్మును మీరు హేయపరుచుకొనకూడదు, ప్రాకే జంతువులు మీరు తినకూడదు అన్నాడు. తినకూడదు. మరి నాడు ఈ ఆహారము అనే మాటను మనం వింటున్నప్పుడు బోధ అని ఒక ఆత్మీయమైన భావాన్ని కూడా మనం చూడాలి. తినుట, శరీరమునకు ఆహారము తినుట, మన ఆత్మకు ఆహారము బోధను వినుట. క్రీస్తును మనం ఆహారముగా భుజించవలసిన వారముగా మనమున్నాము. క్రీస్తును ఆహారముగా భుజించాలి. బోధ. కొలస్సీలకు రాసిన పత్రిక కొత్త నిబంధనలో 2వ అధ్యాయం చూడండి, 2:8 వచనాన్ని మనం చదువుకుందాం. 2:8. ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్యాచారములు అనగా లోక సంబంధమైన భూతములు, మోసకరమైన నిరర్ధకమైన తత్వ జ్ఞానము చేత మిమ్మను చెరుపట్టుకొని పోవాడెవడైనా ఉన్నాడేమో జాగ్రత్తగా చూసుకొనుడి. అంటే యేసుక్రీస్తును గూర్చిన బోధ కాని బోధను, కాని ఆహారమును మీకు అర్పించినప్పుడు వాటిని మీరు తినుట ద్వారా మీరు అపవిత్రులవుతున్నారు. అదే తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనములో మరొక మాట అన్నాడు తినుటను గురించి, అంటే వినుటను గురించి. ఎందుకనగా జనులు హితబోధను, ఆరోగ్యకరమైన బోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చును కదా. ఇది మనం వినకూడని బోధ. వినవలసిన బోధ క్రీస్తును గూర్చిన బోధ, ఆయన దైవత్వమును గూర్చిన బోధ, ఆయన మానవత్వమును గూర్చిన బోధ, ఆయన ద్వారా కలిగే నిత్య రక్షణను గూర్చిన బోధ. వినకూడనిది, తినకూడనిది కల్పనా కథలు, స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధలు. సరే, 4 నుండి 8 వచనాలలో ఈ జంతువులలో తినవలసినవి తినకూడనివి 4 నుండి 8 వచనాలు. జంతువులలో తినవలసినవి తినకూడనివి ఆయన చెప్పాడు, నిషేధింపదగినవి అంటూ ఇక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి సంగతులను ఆయన వివరిస్తున్నాడు. చూడండి, 4వ వచనం, ద్వితీయోపదేశ కాండం 14వ అధ్యాయం 14:4 చెప్పుకున్నాం కదా. ఎద్దు అన్నాడు, గొర్రె, మేక, దుప్పి, అంటే దుప్పి, తర్వాత ఎర్రని చిన్న జింక, ఇవన్నీ మీరు తినవచ్చును. పిల్లరా, ఈ ప్రతిష్ఠింపబడిన ప్రజలు వారు సరైన విధముగా నడుచుకోవాలి, సరైన విధముగా ఆలోచించాలి అని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. సరే, వాటిని ఒక్కొక్కటి, అన్ని కాకపోయినా కొన్ని చూద్దాం. ఎద్దు అన్నాడు. ఈ ఎద్దు అది గిట్టలు గలది, అంటే దాని గిట్ట చీల్చబడిన గిట్ట, అది నెమరు వేయున్నది అన్నాడు. నెమరు వేయున్నది, అది చీలిపోయినది, చీల్చబడినది. దాని నడక అది చీల్చబడినది, దాని హృదయము చీల్చబడినది, హృదయం పొడవబడినది, అది నెమరు వేయున్నది. ధ్యానము, నెమరు వేయుట. 1వ కీర్తన మనము గమనిస్తున్నప్పుడు 2వ వచనములో యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు నెమరువేయువాడు, నెమరువేయున్నది. సరే, ఇక్కడ మనము భుజించున్నది యేసుక్రీస్తు ప్రభువును అని విన్నాం కదా.
ఈ వీటిలో నుండి ప్రభువును గురించిన సంగతులు చూద్దాం. ఎద్దు ఎద్దు ప్రభు అయిన యేసు క్రీస్తు వారి పరిపూర్ణమైన సేవకత్వమును అది వివరిస్తూ ఉన్నది. ఎద్దు బలమునకు గుర్తుగా ఉన్నది. 144వ కీర్తన 14వ వచనములో ఎద్దు సేవకు గుర్తుగా ఉన్నది. సామెతల గ్రంథం 14:4లో ఎద్దు అది ఆ బలము ద్వారా, అక్కడ ఏమున్నది, ధాన్యం ఉన్నది అన్నాడు. యేసు క్రీస్తు ప్రభువారు భూలోకానికి రాగా ఆయన అన్నాడు, నన్ను పంపిన వాని కార్యములు పగులు ఉండగానే నేను చెయ్యవలెను. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 5-7 వచనాల్లో ఆయనను భూలోకమునకు ఆయన పంపినప్పుడు, నీ ధర్మశాస్త్రములో వ్రాయబడిన ప్రకారము నీ చిత్తమును నెరవేర్చుటకు దేవా ఇదిగో నేను వచ్చి ఉన్నాను. మన ఆత్మకు ఆహారం ఆనాడు వారికి ఎద్దు ఆహారం, ఈనాడు మన ఆత్మకు ఆహారం. కృత నిబంధనలు ఆత్మీయంగా యేసు క్రీస్తును గూర్చి చదవడము ద్వారా, యేసు క్రీస్తును గూర్చి ధ్యానించడము ద్వారా, ఆయనను భుజించడము ద్వారా, ఆయనను మన శరీరములో ఒక భాగముగా చేసుకొనుట ద్వారా మనము బలము పొందగలం. ఆయన పనిలో మనము కూడా బలమైన వారముగా ఉండగలం. కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం 58వ వచనములో మీరు స్థిరులను కదలని వారును ఎప్పటికీ ప్రభు యొక్క కార్యాభివృద్ధి యందు ఆసక్తులనై ఉండుడి అన్నాడు కదా. మనం ఎలా ఉండాలి? కాడి మోసే ఎద్దులముగా ఉండాలి. ఆయన కాడి సులువైనది. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28-29 వచనాలు, ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును. నా కాడి సులువైనది, నా భారము తేలికైనది అన్నాడు ఆయన. రెండవది గొర్రె పిల్ల కదా. ఈ గొర్రె పిల్ల సాధుత్వాన్ని చూపించేది, శ్రమను అనుభవించేది, ఫిర్యాదు చేయనిది ఈ గొర్రె పిల్ల. తన్ను తాను సమర్పించుకునేది ఈ గొర్రె పిల్ల. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 7వ వచనములో ఆయన బొచ్చు కత్తరించువాని ఎదుట గొర్రె పిల్ల మౌనముగా ఉండునట్లు ఆయన నోరు తెరవలేదు. వదకు తేబడిన గొర్రె వలె ఆయన మౌనముగా నోరు తెరవలేదు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఒక గొర్రె పిల్లవలి మన నిమిత్తమై కలువరి శిలువలో మన పాప పరిహారము నిమిత్తమై ఆయన అప్పగించబడ్డాడు. మన ఆత్మకు ఇక్కడ మరింత ఆహారము దొరుకుతుంది. యేసుక్రీస్తు ప్రభువారి అర్పణ గురించి మనము ధ్యానము చేయాలి. ఆయనను గురించి ధ్యానం చేస్తున్నప్పుడు మనం మరింత ఆత్మీయంగా బలపడగలం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21-23 వచనం వరకు, ఎందుకు మీరు పిలువబడితిరి, ఎందుకనగా క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు ఆయన అడుగుజాడలలో నడవవలనని ఆయన మనకు మాదిరి ఉంచిపోయాను. ఆయన ఏ పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటమును కనబడలేదు, దూషింపబడి ఆయన తిరిగి దూషింపబడలేదు, ఆయన బాధ పెట్టబడి బెదిరించలేదు. న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను ఆయన అప్పగించుకొనెను. మూడవది మేక పిల్ల అన్నాడు. మేక ఇది గంభీరమైనటువంటి నడక నడిచేటువంటిది మేక. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 29-31 వచనాల్లో గంభీరముగా నడుచున్నది అన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ప్రశాంతత, ఆయన ఘనత మన జ్ఞాపకం చేస్తున్నది. ఆయన జీవిత కాలములో ఎప్పుడూ వెనకడుగు వేసిన వాడు కాదు. ఆయన శ్రమలు అనుభవించటానికి వెళ్తున్నప్పుడు కూడా ఆయన శిలువ మోస్తూ ఆయన ముందుకు వెళ్ళాడు అని రాయబడి ఉంది. యోహాను సువార్త 19వ అధ్యాయం 17వ వచనములో ఆయన శిలువను మోస్తూ ఆయన ముందుకు వెళ్ళాడు. ఇక్కడ మన ఆత్మలకు మరింత ఆహారము దొరుకుతుంది. ఆయన నడిచినట్లు మనము నడచుట అనే ఒక
ఈ గంభీరమైనటువంటి సత్యం. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం చూడండి. 2వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చదువుకుందాం. ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమై ఆయన యందు నిలిచియున్నవాడెవడని చెప్పుకున్నవాడు. ఆయన ఎలాగూ నడుచుకొనునో అలాగే తానును నడుచుకొనబద్ధుడై ఉన్నాడు. అద్భుతమైన సంగతి. అందుకే అపోస్తలుడైన పౌలు ఆయన ఇలా అన్నాడు. కొరింథీ మొదటి పత్రిక 11వ అధ్యాయం మొదటి వచనం చూడండి. కొరింథీ మొదటి పత్రిక 11వ అధ్యాయం మొదటి వచనం. నేను క్రీస్తును పోలి నడుచుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి. కదా, ఈ మేక ఒక గంభీరమైనటువంటి నడకను నడిచినటువంటిది. తర్వాత ఇంకా మరొక మాట అన్నాడు ఇక్కడ, జింక అన్నాడు. జింక, దుప్పి, చిన్న జింక. దుప్పి అంటే జింక లేదా ఎర్ర చిన్న జింక కదా. ఈ జింక అనేది మనకేం గమనిస్తున్నది అంటే ఆ అంతరంగమైనటువంటి కోరిక కలిగినది. ఇది లోపల దానికి అంతరంగమైనటువంటి ఒక కోరిక ఉన్నది. 42వ కీర్తన మొదటి వచనములో ఆ నీటి వాగుల కొరకు ప్రాణము ఆశపడుతున్నట్లు దేవుని కొరకు ప్రాణము ఆశపడే ఒక జింక వంటిది కదా, ఆశపడేది. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన అంతరంగములో ఉన్న ఆశ ఏమిటి? 40వ కీర్తన 7-8 వచనాల్లో, దేవా నీ చిత్తము చేయుటకు నేను ఆనందిస్తున్నాను, సంతోషిస్తున్నాను. నీ ధర్మశాస్త్రము నా హృదయములో ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకములో ఆయన ఏ కార్యము చేసినా ఆయన హృదయములో ఒక కాంక్ష, ఆశ ఏమిటంటే దేవుని చిత్తమును నెరవేర్చుట. దేవాలయమును శుద్ధి చేస్తున్నప్పుడు యోహాను సువార్త 2వ అధ్యాయం 17వ వచనములో నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించుచున్నదని వ్రాయబడిన మాట వారు జ్ఞాపకం చేసుకున్నారు. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ఒక పరిపూర్ణ భక్తి మనం ఆలోచించినప్పుడు, దేవుని పట్ల ఆయనకున్నటువంటి ఆసక్తిని మనం ఆలోచించినప్పుడు మనం ఆత్మీయంగా మరెక్కువగా బలపడగలం. తర్వాత చూడండి, ఎర్ర చిన్న జింక అన్నాడు. ఎర్ర చిన్న జింక, ఇది అందమైనది, సౌందర్యమైనది, ఆహ్లాదకరమైనది, మహిమకరమైనది. మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఆయన ఎవరు? ఆయనను గురించి పరమగీతం 5వ అధ్యాయం 10వ వచనములో సులమితి ఇలాంటి, నా ప్రియుడు ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మందిలో ఆయన గుర్తింపదగినవాడు కదా. ప్రియులరా, మనము ఈ లోకములో ఉండగా మానవులమైన మన సౌందర్యం అది గడ్డిపూ వంటిది. సౌందర్యము లేని మనకు ఆయన సౌందర్యమును ధ్యానిస్తూ ఉండగా, భుజిస్తూ ఉండగా, ఈ ఆహారమును భుజిస్తూ ఉండగా మరెక్కువగా ఆత్మీయమైన సౌందర్యమును మనము అనుభవించగలము. మరెక్కువగా ఆత్మీయమైన సౌందర్యమును మనం అనుభవించగలం. సో 4 నుండి 6 వచనాల్లో మనము తినవలసిన జంతువులు, మనము తినవలసిన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. 7 నుండి 8 వచనాలలో మనము తినకూడని వాటిని గురించి ఇక్కడ రాయబడి ఉన్నది. ద్వితీయోపదేశ కాండం 14వ అధ్యాయం 7 చూడండి. నెమరు వేయు వాటిలోనిదే గాని, 2 డెక్కలు గల వాటిలోనిదే గాని అంటూ వాటిని వేరు చేశారు. నెమరు వేసి ఒంటి డెక్క గలది, 2 డెక్కలు ఉండి నెమరు వేయనిది. అంటే అర్థమేమి? ఇక్కడ వారు నెమరు వేయరు అంటే అంతరంగములో దేవుని గూర్చిన ధ్యానము లేదు, డెక్కలు విభజించబడలేదు. అంటే వీరు మార్పు చెందని వారు. బాహ్య జీవితము, అంతరంగ జీవితము ఒకే విధంగా ఉన్నాయి. అలాంటివి మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారికి
వ్యతిరేకముగా ఉన్నాయి ప్రియులారా. పైకి భక్తి గలవారిగలే ఉండి దాని శక్తిని ఆశ్రయింపని వారు. ఇటు వాటిని మన జీవితాల్లో దూరముగా మనం ఉంచాలి. తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం లేదా మొదటి అధ్యాయము కూడా చూద్దాం. చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక మొదటి అధ్యాయం 4వ వచనము నుండి. ఈనాడు అనేకమైన బోధలు ఎలా ఉన్నాయి? కల్పనా కథలను బోధించువారు. మంచిది. 4వ అధ్యాయం 4వ వచనం మనం ఇంతకు ముందు చదువుకున్నాం కదా. సత్యమునకు చెవినియ్యక కల్పనా కథలను బోధించువారు అన్నాడు. 3వ వచనములో దురద చెవులు గలవారు, ఆరోగ్యకరమైన బోధను వారు అంగీకరింపని. బోధ చాలా ప్రాముఖ్యమైనది, భోజనము ప్రాముఖ్యమైనది, బోధ ప్రాముఖ్యమైనది. ఇక్కడ ఒక జంతువుని గురించి చెప్పాడు, పంది అని. ఇది 2 డెక్కలు గలదే, చీల్చబడినట్లుగా ఉంది, కానీ నెమరు వేయునది కాదు. అందుకే పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనములో పందిని గూర్చి ఇలా రాయబడి ఉన్నది. కుక్క తన వాంతికి తిరుగునట్టును కడగబడిన పంది. 2 గెట్టలు కనపడుతున్నాయి, గాని బురదలో దొర్లుటకు మళ్ళినట్టు. అంతరంగములో ధ్యానము లేదు. అంతరంగములో అసలు యేసుక్రీస్తే లేని జీవితం ఇది. యేసుక్రీస్తే లేని జీవితం. ఇటు వాటికి మనము దూరముగా ఉండవలెను. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్త 15వ అధ్యాయం 8వ వచనములో 7, 8, 9 వచనాలు, వారు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు, వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. మనుష్యులు కల్పించిన పద్ధతులను, దైవోపదేశములను బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు. పిల్లరా, వీరి ఆరాధన వేష ధారణతో కూడినటువంటి ఆరాధన. అదే మత్తయి సువార్త 23వ అధ్యాయములో శాస్త్రులు పరిశీలన గురించి యేసు ప్రభువు వారు మాట్లాడుతూ 23వ అధ్యాయం వచనం 25 నుండి, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. వెలుపల గెట్టెలు చీల్చబడినట్లుగా ఉన్నాయి మీ జీవితాలు. వెలుపల అలంకరణ, లోపల చచ్చిన వారి ఎముకలు, సమస్తమైన కల్మషమున్నది. అంతరంగ భక్తి లేని బాహ్య సనాతన ధర్మం, అంతరంగ భక్తి లేని బాహ్యమైన ఆచారాలు దేవుని చిత్తము కాదు, దేవునికి ఇష్టమైనవి కావు. తర్వాత చూడండి, 9 నుండి 10వ వచనం వరకు జలచరములు అన్నాడు. జలచరములు అంటే రెక్కలు పొలుసులు కలిగిన వాటిని మాత్రమే వారు భుజింపవలెను అని దేవుడు తేటగా చెప్పాడు. రెక్కలు పొలుసులు గల వాటిని తినవచ్చును, రెక్కలు పొలుసులు లేని వాటిని తినకూడదు అన్నాడు. అంటే ఈ జలచరములకు సంబంధించి నిషేధింపబడినవి రెక్కలు, పొలుసులు. కప్పకున్నాయా అంటే ఇది నీటిలో ఉంటుంది, నేల మీద ఉంటుంది. చేపలకు సంబంధించినంత మట్టుకు వాటికి రెక్కలు పొలుసులు ఉంటాయి. అవి నేల మీద ఏమాత్రము కూడా బ్రతకలేవు. కొద్ది కాలం, కొద్ది సమయానికి చనిపోతాయి. ఈ ఉభయచర జీవితం అది వద్దు అని దేవుడు తేటగా మాట్లాడుతున్నాడు. ఉభయచర జీవితం. మీరు తింటే నీళ్ళలో ఉన్న వాటిని తినండి, మీరు తింటే బయట ఉన్న వాటిని తినండి. నీళ్ళల్లోనూ బయట ఉన్న వాటిని మీరు భుజించకూడదు. వాటి ద్వారా మీ శరీరానికి అనారోగ్యం, వాటి ద్వారా మీ ఆత్మీయ జీవితానికి అనారోగ్యం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 24వ వచనములో ప్రభు ఏమన్నాడు? ఎవడును 2 యజమానులకు దాసుడుగా ఉండనేరడు. 2 యజమానులకు దాసులుగా మనం ఉండగలమా? అందుకే ఆనాడు భక్తుడైన యెహోషువ ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతూ 24వ అధ్యాయం 15వ వచనములో
యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడను తోచిన ఎడల మీరు ఎవరిని సేవించుదురో, నది అద్దరుని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరా? అమోరీయుల దేశమున మీరు నివసించుచున్నారే ఇప్పుడు, వారి దేవతలను సేవించుదురో నేడు మీరు కోరుకొనుడి. మీరెవరిని సేవింప కోరికనను, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవింతం. ఉభయచర జీవితం వద్దు అన్నాడు. 11 నుండి 19 వరకు పక్షులలో తినదగిన వాటిని గురించి చెప్పాడు, తినకూడని వాటిని గురించి ఆయన చెప్పాడు. చూడండి 11వ వచనములో, పవిత్రమైన ప్రతి పక్షిని మీరు తినవచ్చును. పవిత్రమైన ప్రతి పక్షిని మీరు తినరానివేవనగా అంటూ అక్కడ పెద్ద లిస్టును ఆయన చెప్పాడు. తినరానివేవి, పవిత్రమైనటువంటి పక్షి పావురం కదా, ఇది పవిత్రమైనదిగా పేర్కొనబడినది. ఎందుకంటే ఇది పైకి ఎగిరేది, అపవిత్రమైన దాని మీద ఏమాత్రము నిలువనిది, అపవిత్రమైన దాని మీద ఏమాత్రము నిలువనిది. ఆనాడు నోవహు తన ఓడలో నుండి పావురాన్ని పంపాడు. ఎటు చూచిన అపవిత్రమైన శవములు ఉండగా అది కాలు నిలపడానికి ఇష్టపడలేదు. తిరిగి నోవహు దగ్గరకు వచ్చింది. ఎప్పుడైతే ఆ మొక్క, ఆ ఒలివ మొక్క కనబడిందో దాని కొమ్మను తీసుకొని వచ్చినట్లుగా మనము చూడగలం. కాకి వెళ్ళింది, తిరిగి రాలేదు. అపవిత్రమైన వాటి మీద అది రాలింది. మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనంలో, 16, 17 వచనాల్లో యేసు క్రీస్తు ప్రభువారు ఆయన బాప్తిస్మం పొందుతూ ఉండగా ఆకాశము తెరవబడుట, పరిశుద్ధాత్మ దేవుడు పావురము వలె ఆయన మీదికి దిగి వచ్చుట, పరలోకము నుండి తండ్రి ఇదిగో నా ప్రియ కుమారుడు ఈయన యందు నేను ఆనందించుచున్నానని కేక వేయుట. పావురం పవిత్రమైనది. అందుకే మన జీవితాల్లో కూడా పవిత్రత దేవుడు కోరుకుంటున్నాడు. కడగబడుట. నిజమే, లోకములో ఉండగా కొన్నిసార్లు అపవిత్రత తాకుతున్నప్పుడు అపవిత్ర పరచబడకూడదు, కానీ కడగబడి యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 9 మనలను పవిత్రులనుగా చేయును. ఈ పావురము పైకి చూచేది, పావురం పైకి చూచేది. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 2, 3 వచనాల్లో పైనున్న వాటి మీదనే గాని భూసంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి అన్నాడు. అయితే 12 నుండి 19 వరకు పైకి ఎగిరేవే గాని క్రిందికి చూచేవి. పావురం పైకి ఎగురుతూ పైకి చూచేది, కానీ కొన్ని పక్షులు అవి పైకి ఎగిరేవే గాని వాటి చూపంతా క్రిందికి ఉంటుంది. మీరు వాటిని తినకూడదు అని దేవుడు చాలా తేటగా చెప్పాడు. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనములో పౌలు ఇలా అన్నాడు. ఏమన్నాడు ఆయన? నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. అంటే వారి జీవిత కాలమంతా వారు క్రింద ఉన్న వాటినే చూచేవారు, క్రింద ఉన్న వాటి మీదనే వారి మనస్సును ఉంచేవారు, భూసంబంధమైన వారి. అందుకే ప్రియులారా, మన శరీరములను మనం ఏం చేయాలి? పవిత్రపరుచుకోవాలి. సరైన వాటి చేత మనము పోషించబడాలి. కొరింథీ మొదటి పత్రిక 6వ అధ్యాయం 19, 20 వచనాల్లో, మీ దేహము దేవుని ఆలయం, పరిశుద్ధాత్మకు నిలయం, మీరు విలువ పెట్టి కొనబడిన వారు అన్నాడు. పిల్లరైతే 20 నుండి 21వ వచనం వరకు మరొక చేయకూడని పనిని, అంటే ఆహార విషయంలోనే మీరు ఈ పని చేయకూడదు అని దేవుడు ఒక దానిని నిషేధించాడు. ఏమిటది? 21వ వచనం, చచ్చిన దానిని మీరు తినకూడదు అన్నాడు. చచ్చిన దానిని మీరు తినకూడదు. మాత్రమే కాదు, ఇంకొక మాట కూడా అన్నాడు. మేక పిల్లను దాని
తల్లి పాలతో కూడా వండకూడదు అన్నాడు. చచ్చినది, మృతమైన దానిని మీరు తినకూడదు. మృతమైనది దేవునికి అయిష్టమైనది, మృతమైనది, జీవము లేనిది తినకూడదు. మీరు సహవాసము మీరు జీవము గలవారు. జీవము లేని వాటితో మీరు మీరు ఎన్నడూ కూడా మీ జీవితాలను నింపుకొనవద్దు. మీ జీవితాలను నింపుకొనవద్దు. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనములో ఏమన్నాడు ఆయన? లేదా 14వ వచనములో, సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనా తనకు విశ్వాసము కలదని, క్రియలు లేని విశ్వాసము అది మృతము. 17వ వచనం, క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైన దగును. అది మృతమైన దానిని మీరు తినకూడదు అన్నాడు. మరి ఇక్కడ మరొక మాట ఏం చెప్పాడు ఆయన? మేక పిల్లను, ఆ చంటి పిల్ల దాని తల్లితో కూడా మీరు వండకూడదు అన్నాడు. మీరు ఆ చంటి పిల్లను ఆ తల్లి పాలతో కూడా దాన్ని ఉడకబెట్టవద్దండి. మీరు అర్థం ఏమిటి అంటే, మీరు కనికరము గలవారుగా ఉండండి. కనికరము గలవారుగా ఉండండి. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో కనికరము గల జీవితం 2వ అధ్యాయం ఎన్నో వచనం చూడండి, 13వ వచనాన్ని మనం చదువుకుంటే, 2వ అధ్యాయం 13వ వచనం, కనికరము చూపని వాడు కనికరము లేని తీర్పు పొందును, కనికరము తీర్పును మించి అతిశయపడును. దేవుడు ఆయన కనికరమును కోరుకునేవాడు కదా. మనము తీర్పు తీర్చవద్దు, నేరాన్ని మోపవద్దు. మీరు క్షమించండి, మీరు చేర్చుకోండి. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరమును పొందుదురు అని కొండ మీద ప్రసంగములో చెప్పాడు. తర్వాత చూడండి 22 నుండి 27వ వచనము వరకు, దేవుని విషయమై శ్రద్ధ. దేవుని విషయమై శ్రద్ధ అంటే వారు ఎక్కడ భుజించాలి, ఏమి భుజించాలి, ఏమి భుజించకూడదో చెబుతూ, వారు ఎక్కడ భుజించాలి, ప్రతి సంవత్సరము నీ విత్తనములు పంటలో 10వ భాగమును అవశ్యముగా వేరుపరచవలెను అంటూ. ఎందుకవి వేరుపరచాలి? 27వ వచనములో లేవీయులను విడువకూడదు. 26వ వచనములో లేవీయులను సంతోషింపవలెను. ఇశ్రాయేలీయులారా, మీరు సంతోషముగా భుజిస్తున్నప్పుడు మీరేం చేయాలి? మీ 10వ భాగములు వాటిని మీరు తీసుకొని రావాలి. సంఖ్యాకాండం 18వ అధ్యాయములో అక్కడ వ్యక్తిగత 10వ భాగములను గురించి చెప్పాడు. అవి లేవీయులకు ఇవ్వవలసిన 10వ భాగములు. వీరు యెహోవా సన్నిధికి వస్తున్నప్పుడు 10వ భాగమును వేరు చేసి వారు ఏం చేయాలి? దేవుని పట్ల సరైన దృక్పథము కలిగి ఉండాలి. మాత్రమే కాదు, దేవుని పని చేస్తున్నటువంటి లేవీయులను మీరు మరువకూడదు, విడువకూడదు. లేవీయులతో కలిసి మీరు భోజనము చేయవలెను. దైవ గ్రంథములో ఈనాడు కొత్త నిబంధనలో గలతీ పత్రిక 6:6లో, వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించు వానికి మంచి పదార్థములన్నిటిలో భాగమియ్యవలెను. తిమోతి మొదటి పత్రిక 5:17లో, బాగుగా పాలన చేయు పెద్దలు అంటే విశేషముగా వాక్యమందు ఉపదేశమందు ప్రయాసపడు, అంటే బాగుగా పాలన చేయు పెద్దలంటే ఆదివారం చందాలు ఎక్కేసి సంచులో వేసుకొని ఇంట్లో పెట్టుకునేవాడు కాదు. విశేషముగా వారిని వాక్యములో పెంచేవాడు, ఏండ్ల తరబడి ఉపదేశములో ప్రయాసపడువాడు, రాత్రింబగళ్ళు దేవుని వాక్యమును ధ్యానించేవాడు, ప్రజలకు అందించేవాడు, ప్రజలను ఆత్మీయంగా బలపరిచేవాడు. అటు వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రులుగా ఎంచండి. మీరు ఇవ్వాలి అనుకున్న దానికంటే రెట్టింపు ఇవ్వండి. లేవీయులను విడవకూడదు సుమీ.
లేవీయులతో కూడా మీరు సంతోషింపవలెను అని దేవుడు తేటగా చెప్పాడు. 28 నుండి 29 వరకు ఇతరుల విషయమైన శ్రద్ధ, అంటే అక్కర గల వారికి మనము పంచి ఇవ్వవలసిన ఆహారం. లేవీయులకు ఇవ్వవలసిన ఆహారం చెప్పాడు, అక్కర గల వారికి పంచి ఇవ్వవలసిన ఆహారం. 28 నీ దేవుడైన యెహోవా నీవు చేయు నీ చేతి పని అంతటిలోను నిన్ను ఆశీర్వదించున్నట్లు 3 సంవత్సరములకొక్కసారి ఆ ఏట నీకు కలిగిన పంటలో 10వ వంతుయు బయటికి తెచ్చి నీ ఇంట ఉంచవలెను. అప్పుడు నీ మధ్య పాలైనను స్వాస్థ్యమైనను లేని లేవీయులను చేర్చాడు. నీ ఇంటనున్న పరదేశులను, తండ్రి లేని వారును, విధవరాండ్రును వచ్చి భోజనము చేసి తృప్తి పొందుదురు. పిల్లల దేవుడు ఎంత కృపగలవాడు ఆయన. ఈ దశమ భాగము 3 ఏండ్లకు ఒకసారి తీయవలసిన దశమ భాగం ఉన్నది. లేవీయులకు ఇవ్వవలసిన దశమ భాగం ఉన్నది. వీరు కుటుంబముతో వెళ్ళి దేవుని సన్నిధిలో భుజించే దశమ భాగం ఉన్నది. 3 ఏండ్లకు ఒకసారి తీయవలసిన దశమ భాగము ఉన్నది. మరి ఇది దేని కొరకు అంటే అక్కరగలవారు, అవసరతలో ఉన్న వారి కొరకు దానిని వినియోగించుట. అందుకే యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27వ వచనములో తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమైన నిష్కలంకమునైన దైవభక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుట. అదనాడు మాసిదోనియా సంఘం వారు యెరూషలేములో నిరుపేదలైన వారి ఎడల వారి దాతృత్వం విస్తరించింది. కొరింథీ 2వ పత్రిక 9వ అధ్యాయం 6, 7 వచనాల్లో వారు సమృద్ధిగా విత్తారు, సమృద్ధిగా పంట కోశారు. వారు సనుగు కొనలేదు, బలవంతంగా కాదు. హృదయము నిశ్చయించు కొలది ఉత్సాహముగా దేవునికి వారిచ్చిన వారు. మాసిదోనియా వారు వారి సామర్థ్యమును మించి వారు దేవుని పనిలో వారిచ్చారు అన్నాడు. అదే కృత నిబంధనలో మనం ఇచ్చుటను గురించి, దేవుని పనిలో తీయవలసిన భాగమును గురించి పౌలు ఒక సూత్రాన్ని పెట్టాడు. కొరింథీ 1వ పత్రిక 16వ అధ్యాయం 1-2 వచనాల్లో పరిశుద్ధుల కొరకైన కానుక విషయమై నేను గలతీయ సంఘములకు నియమించిన ప్రకారం మీరును చేయుడి. నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా. అంటే పౌలు ఎప్పుడు వస్తే అప్పుడు చందా పోగు చేసేవారు. అలా చేయొద్దండి. క్రమం. ప్రతి ఆదివారమున మీలో ప్రతివాడు తాను వర్ధిల్లిన కొలది తన యొద్ద కొంత సొమ్ము నిల్వ చేయండి. మీరు సొమ్ము నిల్వ చేయండి. అప్పుడు నేను వస్తాను, అది నాకు హ్యాండ్ ఓవర్ చేయండి. అది పరిశుద్ధుల కొరకైనటువంటి కానుక. నేను వచ్చినప్పుడు ఒకవేళ నాకు ఇవ్వడానికి మీకు అభ్యంతరంగా ఉంటే మీరు ఎవరిని యోగ్యులుగా ఎంచి పత్రికలు ఇత్తురో వారి చేత మీ ఉపకార ద్రవ్యమును యెరూషలేమునకు పంపండి. నేను కూడా వెల్లుట యుక్తమైన ఎడల వారు నాతో కూడా వత్తురు. దేవుని ప్రజలు వారు భుజించాలి, సరి అయినవి భుజించాలి, దేవుని సన్నిధిలో భుజించాలి, లేవీయులతో కలిసి భుజించాలి, అక్కర గలవారితో భుజించాలి. ప్రియులారా, మన జీవితంలో ఈ ఆత్మీయ పాఠములను మనం అభ్యసించి ప్రభువును భుజించి ప్రభువు చేత తృప్తిపరచబడటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు కృపను సహాయమును దయచేయును గాక. ఆమేన్.